అందరికీ నమస్కారం. ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత రహస్యమైన అలాగే విపరీతమైన శక్తి దాగి ఉన్న ఒక అద్భుతమైన మూలకం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మూలకం చీకట్లో ఉన్న నగరాలకు ఎంతో కాంతినిస్తుంది. కానీ అదే సమయంలో ప్రపంచాన్ని క్షణాల్లో నాశనం చేయగల సత్తా కూడా దీనికుంది. చూడ్డానికొక సాధారణ రాయిలాంటి వస్తువు అసలు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎలా చేరుకుందో ఈరోజు మనం ఈ విశ్లేషణలో తెలుసుకోబోతున్నాం. ఆ మూలకమే యురేనియం. సరే, ఇప్పుడు దీనిలోకి పూర్తిగా వెళ్దాం. అసలు ఇదెలా సాధ్యం? మన ఇళ్లలో రోజువారీగా వెలుగుతున్న ఒక సాధారణ కరెంటు బల్బుకు అంతరిక్షంలో ఎప్పుడో చనిపోయిన ఒక నక్షత్రానికి లింకుందంటే మీరెవరైనా నమ్ముతారా? వినడానికి భలే ఆశ్చర్యంగా ఉంది గదా. అసలు చనిపోయిన నక్షత్రం మన ఇంట్లోని బల్బుకు ఎలా వెలుగునిస్తోంది అనే ప్రశ్నే ఇక్కడ మనకు ఆసక్తిని కలిగిస్తోంది. విశ్వంలో జరిగే అద్భుతాలకు మన రోజువారీ జీవితానికి మధ్య ఉన్న అద్భుతమైన కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన విషయం ఒకటుంది. ఈ యురేనియం అనేది మనమేదో ఫ్యాక్టరీలో కూర్చుని తయారు చేసేది కాదు. ఇది విశ్వం మనకిచ్చిన బహుమతి. కాలగర్భంలోకి ఒక్కసారి తొంగిచూస్తే కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం అసలు మన భూమి ఇంకా పుట్టకముందే అంతరిక్షంలో భారీ నక్షత్రాలు సూపర్నోవా అనే ఒక పెద్ద విస్ఫోటనంతో పేలిపోయాయి. ఆ భయంకరమైన పేలుడు వల్ల పుట్టిన విపరీతమైన వేడి, ఒత్తిడి కారణంగా ఈ అరుదైన మూలకం ఏర్పడింది. ఆ తర్వాత సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి ఏర్పడినప్పుడు ఈ యురేనియం భూమిలోని శిలల్లో కలిసిపోయి లోపల దాగిపోయింది. దాన్నే ఇప్పుడు మనం అత్యాధునిక టెక్నాలజీతో వెలికితీస్తున్నాం. ఇక్కడే ఈ నంబర్ చూడండి, 100. దీని వెనుక ఉన్న అసలు సంగతి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. యురేనియం ఎంత అరుదైనదో ఈ అంకె మనకు చెప్తుంది. 1 టన్ను రాళ్లను, అంటే ఒక పెద్ద కొండంత రాయిని తవ్వి బయటకు తీస్తే అందులో కేవలం 100 గ్రాముల యురేనియం మాత్రమే దొరుకుతుంది. ఆ దొరికిన దాన్ని కూడా మనం డైరెక్టుగా వాడుకోలేం. దీన్ని బట్టి 1 గ్రాము యురేనియంను బయటకు తీయడానికి ఎంతటి భారీ శ్రమ, ఎంత ఖర్చు అవసరమో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత లోపలున్న ఈ యురేనియంని ఎలా బయటకు తీస్తారు? భూమికి 100 అడుగుల లోతులో భారీ యంత్రాల చప్పుళ్ల మధ్య ఉండే ఆ చీకటి ప్రపంచంలోకి వెళితే ప్రధానంగా 3 పద్ధతులను ఉపయోగిస్తారు. మొదటిది నేల పైభాగంలో పెద్ద పెద్ద గుంతలు తవ్వే ఓపెన్ కాస్ట్ మైనింగ్. రెండవది చాలా లోతులో ఉన్నప్పుడు ప్రాణాపాయకరమైన సొరంగాల నిర్మించి చేసే అండర్గ్రౌండ్ మైనింగ్. ఇక మూడవది అసలు భూమిని తవ్వకుండానే ప్రత్యేకమైన కెమికల్స్ను లోపలికి పంపి యురేనియంను అక్కడే కరిగించి బయటకు లాగే ఇన్సిటూ లీచింగ్ అనే అత్యాధునిక విధానం. ఇదంతా ఒక భారీ ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పొచ్చు. అయితే ఈ భూగర్భ గనుల ప్రపంచంలో కంటికి కనిపించని ఒక అతి పెద్ద ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుంది. అదే రాడాన్ గ్యాస్. ఈ రేడియోధార్మిక వాయువు గనక శ్వాస ద్వారా మన శరీరంలోకి వెళితే చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలొస్తాయి. అందుకే ఇక్కడ పనిచేసే కార్మికుల భద్రత అత్యంత కీలకం. వాళ్లకోసం ప్రత్యేకమైన ప్రొటెక్టివ్ సూట్స్, ముఖానికి ఆధునాతన మాస్కులు వాడటం తప్పనిసరి. ఇక్కడ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడసలు కథ ఎలా మొదలవుతుందో చూద్దాం. భారీ రాళ్లను గనుల నుంచి బయటకు తీసినంత మాత్రాన పని అయిపోలేదు. ఆ రాళ్లను పెద్ద పెద్ద క్రషర్ యంత్రాల్లో వేసి పొడిపొడిగా పగలగొడతారు. ఆ తర్వాత వాటిని సన్నని ధూళిగా, అంటే ఒక మెత్తటి పౌడర్లాగా మారేంతవరకు ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. ఆ పొడిలో కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు కలిపి దానినుంచి అసలైన యురేనియంను వేరుచేసే సంక్లిష్టమైన ప్రక్రియ ఇక్కడే మొదలవుతుంది. ఇదంతా వినడానికి చాలా కష్టంగా ఉంది కదూ. ఇలా ఎన్నో రసాయనాలతో ప్రాసెస్ చేశాక చివరకు మనకు దొరికేదే ఈ యెల్లో కేక్. పేరు వినగానే ఏదో బేకరీ ఐటెం అనుకునేరు. పొరపాటున కూడా అలా అనుకోవద్దు సుమా. ఇది యురేనియం ఆక్సైడ్తో కూడిన ఒక చిక్కటి పసుపు రంగు పేస్ట్. నిజానికి మన అణు ఇంధన ప్రయాణంలో ఇదే మొట్టమొదటి రూపం. ఇంత శ్రమపడితే కాని ఈ యెల్లో కేక్ బయటకు రాదు. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంత కష్టపడి ఆ పసుపు రంగు ముద్దను తయారు చేశాం కదా, దాన్ని నేరుగా వాడేయొచ్చు అనుకుంటే పొరపాటే. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మనం తీసిన సహజ యురేనియంలో 99.3% ఉండే యురేనియం 238 అస్సలు అణుశక్తిని ఉత్పత్తి చెయ్యలేదు. అది ఒక రకంగా వేస్ట్. కేవలం 0.7% ఉండే యురేనియం 235కి మాత్రమే అణుశక్తిని పుట్టించే సత్తా ఉంటుంది. అంటే మనం ఎంత భారీగా తవ్వకాలు జరిపినా అందులో మనకు పనికొచ్చే ఆ శక్తివంతమైన భాగం చాలా చాలా తక్కువ అన్నమాట. మరి ఆ పనికొచ్చే 0.7% యురేనియం 235ని ఎలా వేరు చేస్తారు?
ఇదొక పెద్ద పజిల్ లాంటిది. ముందే చెప్పుకున్న ఆ యెల్లో కేక్ను యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనే గ్యాస్లాగా మార్చేసి సెంట్రిఫ్యూజ్ అనే భారీ యంత్రాల్లోకి పంపుతారు. ఆ యంత్రాలు కళ్ళు పసిగట్టలేనంత వేగంగా గిరగిరా తిరుగుతాయి. ఆ స్పీడ్కి బరువైన యురేనియం 238 ఒకవైపు, తేలికైన యురేనియం 235 ఇంకోవైపు విడిపోతాయి. ఇది ప్రపంచంలో అతి కొద్ది దేశాలు మాత్రమే చేయగల అత్యంత సున్నితమైన మరియు రహస్యమైన ప్రక్రియ. అయితే ఇక్కడే గ్లోబల్ పాలిటిక్స్లో ఉద్రిక్తతలు మొదలవుతాయి. ఎలాంటి పక్షపాతం లేకుండా మనమొక విషయం అర్థం చేసుకోవాలి. ఇదే సెంట్రిఫ్యూజ్ యంత్రాల్లో ఈ యురేనియంను 3-5% ఎన్రిచ్ చేస్తే అది మన నగరాలకు వెలుగునిచ్చే పౌర విద్యుత్ ఉత్పత్తికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ దాన్ని గనక 90% పైగా ఎన్రిచ్ చేస్తే అది భారీ వినాశనాన్ని సృష్టించే అణువాయుధంగా మారిపోతుంది. ఇది శాంతికి మరియు వినాశనానికి మధ్య ఉన్న అత్యంత స్పష్టమైన సున్నితమైన రేఖ. పవర్ జనరేషన్ కోసం ఎన్రిచ్ చేసిన ఆ గ్యాస్ను మళ్లీ ఘనరూపంలోకి అంటే చిన్న చిన్న పింగాణి గోళీల్లాంటి పీసెస్గా మారుస్తారు. ఇక్కడ మీరు నిజంగా ఆశ్చర్యపోయే ఒక పోలిక చెప్తాను వినండి. 1 టన్ను బొగ్గు అంటే ఒక పెద్ద గుట్టంత బొగ్గును మండిస్తే ఎంత ఎనర్జీ వస్తుందో ఆ ఎనర్జీ అంతా కేవలం ఒకే ఒక చిన్న యురేనియం ముక్కలో ఉంటుంది. అవును, చేతిలో ఇమిడిపోయే ఒక చిన్న గోళీలో అంత శక్తి దాగి ఉండటం నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. అసలు ఈ చిన్న గోళీలో పవర్ ఎలా పుడుతుంది? ఆ ఇంధన కడ్డీల లోపల జరిగే చర్యనే చైన్ రియాక్షన్ అంటారు. దీన్ని కొంచెం స్పీడ్గా ఊహించుకోండి. ఒక న్యూట్రాన్ వళ్ళి యురేనియం 235 అణువును ఢీకొట్టగానే ఆ అణువు రెండుగా విడిపోయి ఒకేసారి భయంకరమైన శక్తిని బయటకు వదులుతుంది. అదే సెకండ్లో కొత్త న్యూట్రాన్లు పుట్టుకొచ్చి పక్కనే ఉన్న ఇతర అణువులను అంతే వేగంగా ఢీకొడతాయి. ఇది ఆగకుండా నిరంతరంగా సాగిపోయే ఒక ప్రవాహం లాంటి శక్తి ప్రక్రియ. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ అపారమైన శక్తిని మనం కంట్రోల్ చేయాలి, లేదంటే అది భారీ పేలుడుకు దారితీస్తుంది. అందుకే రియాక్టర్లలో ఈ కంట్రోల్ రాడ్స్ని వాడి ఎక్స్ట్రా ఉన్న న్యూట్రాన్లను పీల్చుకునేలా చేస్తారు. అప్పుడు ఆ లోపల పుట్టే విపరీతమైన వేడి నీటిని ఆవిరిగా మారుస్తుంది. ఆ ఆవిరి భారీ టర్బైన్ చక్రాలను తిప్పడం ద్వారా మన ఇళ్లకు కావలసిన కరెంటు పుడుతుంది. ఎప్పుడూ అంతరిక్షంలో ఒక నక్షత్రం చనిపోవడం వల్ల పుట్టిన మూలకం ఫైనల్గా మన ఇళ్లకు ఇలా వెలుగుగా మారుతుందన్నమాట. ఇదంతా చూస్తుంటే అసలు ఏమాత్రం ఊహకందని టెక్నాలజీతో ఈ విశ్వం ఇచ్చిన బహుమతిని మనం పవర్గా వాడుకుంటున్నామో అనిపిస్తుంది కదో. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ యురేనియం వాడేసిన తర్వాత మిగిలిపోయే రేడియో యాక్టివ్ వేస్ట్ని కొన్ని వందల ఏళ్లపాటు అత్యంత సురక్షితంగా దాచాలి. ఆ బాధ్యత భవిష్యత్తు తరాల మీద చాలా ఉంది. ఈ శక్తివంతమైన మూలకం మానవాళికి అనంతమైన ఇంధన స్వేచ్ఛను ఇస్తుందా, లేక ఏదైనా చిన్న పొరపాటు జరిగితే కనీవిని ఎరుగని విషాదానికి దారితీస్తుందా? ఈ లోతైన ప్రశ్నతోనే మనం ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి, ఎందుకంటే ఇదొక నిరంతర అన్వేషణ.